హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. యువగళం అతి పెద్దదైనటువంటి కార్యక్రమం కింద ప్రణాళిక తయారు చేసుకున్నారు నారా లోకేష్. మొత్తం 400 రోజులు 4000 కిలోమీటర్లు, రోజుకి 10 కిలోమీటర్ల మేరన నడవాలనుకున్నారు. కుప్పం నుండి ప్రారంభమై ఇచ్చాపురంలో ముగించాలనుకున్నారు. అయితే మధ్యలో 2 నెలల బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొనసాగించి ఇప్పుడు విశాఖలో ముగించారు. ఎన్నికలు ముందుకొస్తున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో. సాధారణంగా ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత షర్మిల, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరు పాదయాత్ర చేసినా చివరికి వాళ్లే కీలకమైన నాయకులుగా, వాళ్లే ప్రధానమైనటువంటి ఫోర్సుగా ముగింపు కార్యక్రమం ఉంటుంది. అయితే యువగళం యాత్రలో నారా లోకేష్కి తోడు 3 శక్తులు తోడైన, అందులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు. ప్రథమ పెళ్లి కొడుకు లోకేష్ అయితే వెనకాల శక్తులతో కలిసి వస్తున్నటువంటి ఒక సీరియస్ అంశం. ఈ యువగళపు పాదయాత్ర ముగింపే రాబోయేటువంటి రోజుల్లో జగన్ సర్కార్కి ముగింపు అన్నటువంటి కోణంలో సాగినటువంటి ప్రచారాల తీరు. రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ ఇప్పటికీ అనేక చోట్ల అనేక విషయాలు నేర్చుకున్నారు కాబట్టి ఆ నేర్చుకున్న అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటం, స్టాన్ఫోర్డ్ కంటే కూడా సమాజంలో నేర్చుకున్నది ఎక్కువ అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల నేపథ్యంలో అందరూ కలిసి పంచుకున్నటువంటి వేదిక ఇంపాక్ట్ యువగళం రాష్ట్ర రాజకీయాల్ని మార్చబోతోందా, రాష్ట్ర రాజకీయ గతిని మార్చబోతోందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి కారణం కాబోతుందా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ అవకాశాలు లేవు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఆ జట్టులో చేరి జగన్ సర్కార్ని గద్దెదించడానికి సిద్ధపడుతుందా, యువగళం సాధించిన విజయం ఏంటి, రాబోయేటువంటి రాజకీయాలలో మార్పులు ఏ మేరకు తీసుకురాబోతుంది, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరాం శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కర్ణాటి ఆంజనేయ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే వీరశంకర్ రాజకీయ విశ్లేషకులతో పాటుగా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు, దీన్ని ఏ కోణంలో నుంచి చూస్తారు? ప్యానలిస్టులకు అందరికి కూడా నమస్కారాలు. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. ప్రజలంతా కూడా ప్రతిపక్షాల వైపు చూస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని, ఈ రాజకీయ కక్షలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇంటికి పంపించాలని ప్రజలు ఈరోజు ప్రతిపక్షాల వైపు చూస్తున్నారనే దానికి నిదర్శనమే ఈరోజు మన యువగళం పాదయాత్ర ముగింపు సభ. వీటన్నిటికంటే ప్రధానమైంది భవిష్యత్తు ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా మన ఈయన చంద్రబాబు నాయుడు గారి పుత్రుడు లోకేష్ బాబు గారికి ఇది ఉపయోగపడుతుందని, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు 73-74 సంవత్సరాలు వచ్చింది కాబట్టి తెలుగుదేశం ముందుకెళ్లాలా, తెలుగుదేశం కార్యకర్తలతో ఆయన కలిసి లోకేష్ బాబు ముందుకెళ్లాలా, లోకేష్ బాబుని తెలుగుదేశం పార్టీ ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఒక పరిపక్వత గల నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం కోసము, తెలుగుదేశం యొక్క నాయకుడు భవిష్యత్తు ఆశాజ్యోతిగా ప్రొజెక్ట్ చేయడం కోసం తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాలుగా నేను భావిస్తున్నాను. ఒకటి చాలా స్పష్టము, యువగళానికి వచ్చిన ఈరోజు ఈ ముగింపు సభ స్పందన ఏదైతే ఉందో పెద్ద ఎత్తున సహజంగా రాజకీయ వాతావరణం, రాజకీయ వేడి పెరుగుంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీల సభలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు యువగళం సభకు కూడా అక్కడ జరిగిన విజయనగరం జిల్లాలో జరిగిన సభకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వీటన్నిటికీ ఒకటే సందేశము, ఈ రోజు అధికారంలో ఉండే పార్టీని, వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి అధికారానికి రానివ్వకూడదు అనేది ప్రజలు నిర్ణయం తీసుకున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు మాత్రమే పైన వేదిక పైన జనసేన నుంచి ఉన్నారు. మిగతా ఎవరున్నారో నాకైతే తెలీదు. మిగతా నాయకులంతా కూడా తెలుగుదేశం వాళ్లే. జనసేన అధినేత యువగళం విషయంలో హాజరు కాడు అనేది ఒక వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున ఆయన ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడటము, మీరు ఒకవేళ జనసేన అధినేత ఈరోజు యువగళం బహిరంగ సభకు రాకుండా ఉంటే దాని సందేశం డిఫరెంట్ గా వెళ్ళుండేది. సో ఒక మెసేజ్
నెగిటివ్ గా ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళారు. ఏది ఏమైనది జనసేన నాయకులు ఉన్నప్పటికీ కూడా యువకులం లోకేష్ బాబుని ఒక ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా ఆయన భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశానికి ఈయనేరు, రాష్ట్రానికి కూడా భవిష్యత్ నాయకుడు ఈయనేరనే ఒక మెసేజ్ పంపించడం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున యువగణం సభ జరిగినట్టుగా నేను భావిస్తున్నాను. ఒకటి రెండవది, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడము, ఆయనకి పెరిగిన సింపతి, వాళ్ళ పార్టీ క్యాడర్స్ లో పెరిగిన సానుభూతి, సాధారణ న్యూట్రల్ పీపుల్ కూడా వారి పట్ల సానుభూతి పెంచుకోవడం, ఇవన్నీ కలిసి ఈ రోజు యువగళం సభ ఒక విజయవంతమైందని నేను భావిస్తున్నాను. ఈ వీటన్నిటికంటే ప్రధానమైన అంశము, ప్రజలు ప్రతిపక్షాల వైపు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క అధికార పార్టీని ఇంటికి పంపించడం కోసం ప్రజలు నడుం కట్టారు, సిద్ధం అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్ననే సందేశము ఈ సభ ద్వారా వచ్చిందని నేను రైట్, ఇదంతా బాగుంది. ప్రతిపక్షాన్ని చూస్తున్నారు, అధికార పక్షాన్ని వద్దనుకుంటున్నారు. ఇందులో మీ పాత్ర ఏంటి? చాలా స్పష్టంగా మేము చెప్పాము, మాది జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ లేదా ఒక ఫ్యామిలీ పార్టీ కాదు. జాతీయ పార్టీ అన్ని విషయాల్లో పరిగణలోకి తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వము చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు. ఎప్పటికప్పుడు మా రాష్ట్ర శాఖ, బీజేపీ శాఖ ఈరోజు మాకు ఒక స్ఫూర్తిదాయక నాయకత్వం, ఒక మహిళ రూపంలో, ఒక సీనియర్ రాజకీయ నాయకుల రూపంలో, పరిపాలన అనుభవం గల రూపంలో, ఒక మేధావి రూపంలో మనకి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వం మాకుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో. వారు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. కేంద్రము రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకుని సరైన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్లాలా, ఆంధ్రప్రదేశ్ లో ఉండే సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలా, వీటన్నిటిని ఒక విశాలమైన దృక్పథంతో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో నాకైతే ఎటువంటి అనుమానం లేదు. అంటే సరైన నిర్ణయం సరైన సమయంలో అంటే ఒంటరి పోరాటమా, ఆ కూటమితో జట్టు కట్టి అభివృద్ధి పదం వైపుకి తీసుకువెళ్ళడం? లేదు సాయి గారు, నేను మీతో చర్చలో పాల్గొంటూ ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ ఈ విధంగానే ఉంటుంది, ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటామని నేను ముందే చెప్పాను. వాళ్ళు అద్భుతమైన నాయకులు, వాళ్ళందరూ కూడా ఘనమైనటువంటి నాయకులు, రాష్ట్రాన్ని అద్భుతంగా స్వర్ణయుగం వైపు తీసుకెళ్లగల నాయకులు, గతంలో తీసుకెళ్లిన నాయకులు. యువగళం ద్వారా ఇప్పుడు కొత్త నాయకులు కూడా తయారయ్యారు. అంతటి శక్తివంతులైనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇక మీకు ఆల్టర్నేటివ్ ఏముంది? మీరు ప్రత్యామ్నాయంగా ఇంకేమే మధ్య అవుతారు? బీజేపీ కాడి వదిలేసినట్టేనా? నేను నాట్ అట్ ఆల్ నేను మీకు అదే చెప్తున్నాను. నేను బీజేపీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల కోసం పోరాటం చేస్తుంది. నేను కాదనో లేదు, మాది కుటుంబ పార్టీ కాదు, ఒక కుటుంబం, ఒక నాయకులు తీసుకునే నిర్ణయాలు కాదు. మాది జాతీయ పార్టీ. మా జాతీయ పార్టీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో మేము చూసాం కదా. మీరు సాయి గారు, 3 రాష్ట్రాల్లో మేము ఛత్తీస్గఢ్ లో గెలిచే అవకాశం లేదన్నారు, మధ్యప్రదేశ్ లో గెలిచే అవకాశం లేదన్నారు. ఒకవేళ రాజస్థాన్ లో అటు ఇటు కావచ్చని రాజకీయ పరిశీలకులు, రాజకీయ అంచనాలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. కానీ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ఈ రోజు 3 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చాం. ఛత్తీస్గఢ్ లో ఎప్పుడూ కూడా అంత మెజార్టీ మేము సాధించాం. గతంలో 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంత మెజార్టీ ఛత్తీస్గఢ్ లో మేము ఎప్పుడు సాధించలేదు, ఇప్పుడు సాధించాం. కాబట్టి మేము గణనీయమైన ఫలితాలు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరితో కలుస్తారు, ఇదంతా కూడా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయము, రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకుని. అందువల్ల మాకు మీరందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా భారతీయ జనతా పార్టీ రోల్ లేకుండా, భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని నేను అనుకున్నాను. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకు, అలాగే బీజేపీ నేత ఆంజనేయుడు గారికి, అలాగే అనలిస్టు శంకర్రావు గారికి, అలాగే వైసీపీ నేత శర్మ గారికి నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నియంత్రణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరి 27న ప్రారంభమైన యువగళం ఈరోజు ప్రజాగళంగా మారి, ఎన్నికల గర్జనగా మారి, తాడేపల్లె గెస్ట్ హౌస్ తలుపులు బద్దలుగుట్టే స్థాయికి ప్రజా ఉద్యమం వచ్చింది. దాదాపు 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 70 సభలు, 155 ముఖాముఖి భేటీలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8
బృంద రచ్చబండ కార్యక్రమాలు, 4553 వినతి పత్రాలు. సో టోటల్ గా లోకేష్ గారి మీద వ్యక్తిగతంగా 13 కేసులు, వాలంటీర్ మీద 26 కేసులు, తెలుగుదేశం పార్టీ మీద 60 కేసులు. ఇంత పెద్ద ఎత్తున ఉక్కుపాదంతో యువగాలను తొక్కేయాలని మొదట 30 యాక్ట్ పెట్టడం జరిగింది. 41 నోటీసులు ఇచ్చి స్టూల్ కూడా ఎక్కడానికి ఇవ్వకుండా, బైక్ కూడా ఇవ్వకుండా, ఏదైతే మ్యూజిక్ సిస్టమ్ వ్యాన్ ఉందో దాన్ని కూడా సీజ్ చేసి రాజమండ్రి లాంటి ప్రాంతంలో రాళ్ల వర్షం కురిపించి ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా ప్రజల విజయంగా, ప్రజల సహకారంతో ఈరోజు ఒకప్పుడు లోకేష్ గారు అనేక రకాలుగా తప్పుడుగా ట్రోల్ చేసినప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు ఒక్కడగా వచ్చాడు. ఈరోజు యోధుడయ్యాడు, లక్షలాది మందికి నాయకత్వం వహించగలుగుతున్నాడు అనే స్థాయికి ఆయనే అంత గొప్పగా ఎదిగాడని నేను అనుకుంటున్నాను. దీనికి ప్రజలు, అలాగే రాష్ట్రంలో ఉండే అన్ని రకాల వర్గాల ప్రజలు, ఆయన చదువుకుని స్టాండ్ అయినా చదువు ఒక రకంగా తెలివితేటలు తెచ్చినా ప్రాక్టికల్ గా వెళ్ళాడు. ప్రాక్టికల్ గా నర్సుల కానుంచి, లాయర్ల కానుంచి, ఆటో డ్రైవర్ల కానుంచి, అలాగే బీసీ వాళ్ళు, ఎస్టీలు కానీ, అలాగే డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, అన్ని ఎస్టీలు, ముస్లింస్ సహా ఇంటరాక్ట్ అయ్యి ఏంటి మీ సమస్య, ఏ రాయలసీమలో ఏ ప్రాబ్లం ఉంది, ఉత్తరాంధ్రలో ఏ ప్రాబ్లం ఉంది, మధ్యాంధ్రలో ఏ ప్రాబ్లం ఉంది చెప్పి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్టేజీల మీద కూర్చొని టాటాలు చెప్పకుండా పొలం దగ్గర దిగాడు, అలాన్ని పట్టుకున్నాడు, మడగ ఉన్నాడు, విత్తనాలు దాటాడు, అనేక రకాల వృత్తులతో మమ్మేకమై ఆటో సహా ఎక్కి తోలిన సంఘటన మనం చూసాం. ఒక ప్రజానాయకుడు ప్రజల నుంచే పుడతాడు. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక యువ నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు యువకాలం కార్యక్రమం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఈరోజు విశాఖపట్నంలో చూస్తున్నటువంటి జనాన్ని చూస్తుంటే మా దృష్టిలో ఒక 10 లక్షల మంది వచ్చిన్నారు అనుకుంటున్నాం. కానీ 7 రైళ్లు, అనేక బస్సులు, అలాగే కొన్ని వ్యక్తిగత వాహనాలతో వచ్చారు. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇక్కడ కూడా ఇప్పుడు మా సభ మేము జరుపుకుంటే కూడా ఒక అడుగుమాట, నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ రావట్లేదు, వాటి మధ్య విభేదాలు వచ్చాయి, ఆయన సభకు పోవట్లేదు అని ఒక దుర్మార్గమైన ట్రోలింగ్ ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు సాక్షి మీడియా ట్రోల్ చేశారు. వీటన్నిటి కూడా పట్టపంచలు చేస్తూ ఆర్టీఓ అధికారులు ఆటోలో ఎక్కిపోతా ఉంటే కూడా అధికారులు వద్దని చెప్పి సీజ్ చేశారు. ప్రైవేట్ బస్సులు రాని కూడా చేశారు. కాలేజీ బస్సులు అద్దె తీసుకుంటా నోటీసులు ఇచ్చారు. ఎటువంటి ఆర్టీసీ బస్సులు పర్మిషన్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఉక్కుపాదంలో తొక్కాలని ప్రయత్నం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఛేదించుకొని విశాఖపట్నం దూరం వచ్చారంటే మా విజయం అక్కడే కనబడతా ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ అనౌన్స్ అయిన తర్వాత ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు వైసీపీ సినిమా రేపు 65 రోజుల్లో క్లోజ్ అవుతా ఉంది. నాకు తెలిసి 22 ఈ రోజు న్యూస్ ప్రకారం ఈ కలెక్టర్ల మీటింగ్ తో ఏసీలు కూర్చోబోతున్నారు. ఫిబ్రవరి 10న అనౌన్స్ చేస్తారని ఈరోజు ఒక వార్త వచ్చింది. సబ్జెక్టు కరెక్షన్ మీకు తెలియాలి. ఏదేమైనా సరే అవసాన దశలో అంబసేపై పడుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత ఎత్తున ప్రజలు ఉద్యమం చేస్తారని అనుకోలేదు. ప్రజలు ఇంత వ్యతిరేకత వస్తే అనుకోలేదు. అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా ఆదరణ చేశారు. వేదికలో కూడా అన్ని ఏవైతే మేము అనుకున్నాం, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ, అలాగే బాలకృష్ణ గారు కానీ, మేము అనుకున్న నాయకులందరూ రావడం అనేది మా విజయానికి మొదలుపెట్టు, వైసీపీ పతనానికి మొదలుపెట్టు. ఇవన్నీ చూసిన తర్వాత తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే తిరుగుబాటు ఏ విధంగా జరుగుతుందో మీరు చూశారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఏర్పడబోతుందని ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు ఇచ్చారు. 1.5 కోట్ల మంది ప్రజల్ని లోకేష్ గారు కలిశారు. ఇవన్నీ కూడా మా విజయానికి మేము గొప్ప సంకేతంగా మేము భావిస్తున్నాం. రైట్. సుందరరామ శర్మ గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, శేఖర్ గారికి, మన చౌదరి గారికి నమస్కారం. శంకర్ గారికి నమస్కారం. శంకర్ గారికి నమస్కారం. మన ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతన, మా చౌదరి గారు మాట్లాడిన తర్వాతన ఎట్లీస్ట్ కాస్త మా చౌదరి గారి దన్నా కాస్త బాగుంది. కానీ ఏంటో పాపం ఈ భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితి ఏంటో మనకైతే అర్థం కావట్లా. కానీ మీరు మాత్రం అప్పుడప్పుడు మమ్మల్ని మధ్యలో భలే చిన్నప్పుడు చెవి మెలిపెట్టినట్టుగా కొన్ని ప్రశ్నలతోటి మెలిపెడతారు సాయి గారు. నన్ను కూడా 1-2 సార్లు చేశారు మీరు అట్లా. ఆంజనేయ రెడ్డి గారిని మీరు అట్లా అడిగితే ఎట్లా చెప్పండి, మీ యొక్క పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్తాడు చెప్పండి. పాపం ఆయన పచ్చ చొక్కా లోపల ఉంది, బయటకు తెల్ల చొక్కాలు వేసి కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఇవాళ అదే జనసేన, వీళ్ళు ఏం చెప్తారు ఈ రాష్ట్రంలో? ఎంతసేపటికి ఛత్తీస్గఢ్ లో గెలిచాం, మధ్యప్రదేశ్ లో గెలిచాం, అక్కడ గెలిచాం అంటారు. కానీ ఇక్కడ ఒక కార్పొరేషన్ గెలిచడానికి మేము ఎట్లా ఉన్నాం అని చెప్పేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు ఉందా? లేదు. అయితే ఇవాళ యువగళం, నాకు అర్థం కాదు ఏంటంటే యువగళం ఏమిటి అంటే, ఆయనకి ఎన్నేళ్ళు వచ్చినాయి, ఆల్రెడీ మంత్రి చేశాడు ఆయన.
ఆయన ఏమన్నా మొట్టమొదటిసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం పాదయాత్ర చేసినప్పుడు ఆయన అంతకుముందు ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే కింద గెలిచాడు, ప్రతిపక్ష నాయకుడు కింద ఉన్నాడు, అధికారంలో ఎప్పుడూ లేడు. తర్వాత పాదయాత్ర చేసి అప్పుడు అధికారంలోకి వచ్చాడు. ఇవాళ ఈ యువకుడు, అంటే యువకుడు అనాలి, మరి ఏం చేస్తాం, ఇవాళ 50 ఏళ్ళు వచ్చినా యువకుడు కిందనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి మమ్మల్ని మాత్రం అదే, అందుకనే వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు యువకుడు అండిగా, ఆయన మామూలు. ఇప్పుడంటే లోకేష్ గారిది మధ్య ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడే మెచ్యూరిటీ అయ్యాట ఆయన. ఏదో గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన దాని మీద ఏదో స్క్రోలింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు మా చౌదరి గారు కూడా చెప్పారుగా, మా వాడు ఇప్పుడే కాస్త తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు అని ఆయన కూడా చెప్పాడు. ఇప్పుడే నాకు ప్రజలు అర్థమయ్యారు అని యువగళంలో ఇప్పుడే ఆయన స్పీచ్ అంతా విన్నాను. ఆయన కూడా చెప్తున్నాడు, ఇప్పుడే నాకు అర్థమైంది, బాధ్యతగా నాయకుడు ఎట్లుండాలో కూడా ఇప్పుడు తెలిసిందే అంటున్నాడు. అంటూనే మళ్ళీ ఆ మాటలన్నీ కూడా అవే బాధ్యత రహితంగానే మాట్లాడాడు. అది పక్కన పెడదాం. నేను ఇవాళ ఏమంటున్నానంటే, యువగళం అనేటువంటిది ఆయన ఏదో పాదయాత్ర చేసుకుని ఏదో నాయకుడిగా ఏదో రావాలి అని అనుకున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా ఏమన్నా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకుని మళ్ళా ఆ యొక్క పార్టీని మా కుటుంబాల మధ్య ఇప్పుడే చూశాను, నారావారు నందమూరి వారి కుటుంబాల సభ్యుల హాజరు, అదేదో పెళ్లి ఇదిలాగా వీళ్ళ సొంతం అది. అందుకనే రాచరికం అని చెప్పి నేను ఆంధ్రజ్యోతిలో రాస్తే నాకు అదే అనిపించింది. రాచరికం గురించి బానిసలను మాట్లాడితే మరి ఇదేంటో నాకు అర్థం కాల. సరే, అంటే వాళ్ళు ఆయన ఏదో వచ్చాడు, వాళ్ళు ఎవరు కాకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీకి లోకేషే దానికి ఇది అని చెప్పటం కోసం ఆయన చేత పాదయాత్ర స్టార్ట్ చేశారు. చేసేటప్పుడు ఏం చెప్పారు మనకి, 400 రోజులు 4000 కిలోమీటర్లు. అబ్బో, అదిరిపోయింది. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రికార్డుని బ్రేక్ చేయాలి అనుకుంటున్నాడు, పోనీలో ఏమైనా చేస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఏం చేశాడు, ఇంకొకటి అక్కడనే చాలా రకాలైనటువంటి ఆరోపణలు. ప్రజలు వస్తారా లేదా అంటే ఆ ప్రజలకి డబ్బులు ఇవ్వటం దగ్గర గొడవలు, మాకు 300 500 ఇస్తామని తెచ్చారు, 300 ఇచ్చారని చెప్పంటాం. ఈయన ఏమన్నా మధ్య మధ్యలో బస్సుల్లోంచి అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పటం. ఇట్లా ఇవన్నీ జరిగాక 70 రోజులు ఎంతో రెస్ట్ తీసుకుని మొత్తం మీద 226 రోజులకే పూర్తి చేసేసి 3120 ఎంతో దగ్గర క్లోజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, అప్పుడప్పుడు అండి మనకు తెలియకుండా మన 6th సెన్స్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది కూడా ఇప్పుడే చూశాను నేను. యువగళం ముగింపు సభ, నవశకం ముగింపు సభ అంటే అయిపోయింది, ముగించేశారు వాళ్ళు అనే దాని కింద బాలకృష్ణ గారు కూడా ఒక మాట అన్నాడు, ఇది ముగింపు సభ అని. ఇది ముగింపు కాదు, ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్పని. అంటే మనిషికి తెలియకుండా 6th సెన్స్ ఎట్లా చెప్తుందంటే ఇదే ముగింపు సభ, తెలుగుదేశం పార్టీకి ముగింపు సభ. అంటే నేను ఏదో శాపనార్థాలు పెడుతున్నానో లేకపోతే ఇది కాదు. ఎందుకని చెప్పంటే ఇక్కడ 2-3 విషయాలే మాట్లాడతాను. ఎందుకు చెప్తున్నానంటే, తప్పనిసరిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుని ఆ రకమైనటువంటి తెచ్చుకోవటాన్ని మనం ఎక్కడా కూడా చెప్పం. ఇవన్నీ కుటుంబ పార్టీలు. ఇదే ఆయన చెప్పినట్టు జాతీయ పార్టీలు కాదంటూనే కుటుంబ పార్టీలతో కలిసి వెళ్ళేటువంటి జాతీయ పార్టీ ఇది కూడా జాతీయ పార్టీని ఒక రకంగా. కానీ ఇవాళ చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ యువగళం ఫెయిల్ అయింది అనుకున్నాడో, ఎప్పుడైతే పార్టీకి లేవట్లేదు అనుకున్నారో, మొన్న ఇందాక ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు అని. ఎస్, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? 2014లో వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, మనం చూస్తుంటాం సినిమా, వీళ్ళందరూ సినిమా వాళ్లే కదా. సినిమాలో కొత్త సినిమా వాళ్ళ అబ్బాయి చేత కొత్త సినిమా తీయించినప్పుడు ఎవరో ఒక సీనియర్ యాక్టర్ ని పట్టుకుని వస్తారు. ఎందుకంటే మరి తండ్రి మాట్లాడితే బాగోదు కాబట్టి వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళ పక్కన ఇంకొక క్యారెక్టర్ ని పట్టుకుని వచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తుంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితి చూస్తే నాకు ఇందాక ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడక చాలా బాధేసింది. ఆయన నాయకుడు పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా? ఆయన ఎక్కడా కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఇది నేను చెప్పట్లేదు. ఎంతసేపటికి సీనియర్ మోస్ట్ లీడరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పాదయాత్ర, ఆయన అభినందనలు, ఆయన రేపు దేశానికి రాష్ట్రానికి కొత్త నాయకుడి కింద అని చెప్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ గారిని గురించి చెప్పాల. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కొత్త సినిమా ఇవాళ తీస్తున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని ఇవాళ ఇక్కడ అరంగేట్రం చేయిస్తుంటే, అంటే ఆల్రెడీ చేశాడు, ఆయన మంత్రి అయ్యాడు, కానీ ఇప్పుడు కొత్తగా చేయిస్తుంటే ఇప్పుడు ఆ టీజరో ఏదో అంటుంటారు చూసారు, దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చాలా గొప్పోడు, బాగా చేశాడు అని చెప్పాలి. కానీ పాప జన సైనికులు చూస్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ ఏదో సీఎం చేస్తాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో మినిస్టర్ అవుతాడు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎమ్మెల్యే అవుతాడు అని వాళ్ళు చూస్తుంటే, ఈయన వచ్చి ఇప్పుడు ఈయన్ని పైకెత్తాలి. దానికోసం చంద్రబాబు గారు వెళ్ళి ఆ సినిమా రిలీజ్ ఫంక్షన్ కి తీసుకుని వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, మన క్రికెట్ లో కూడా చూస్తుంటాం కామెంటరేటర్స్ ని, ఆ బాగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు, ఆ బాల్కి అవుట్ అయ్యాడు, కానీ ఆ బాల్ ఇట్లా కొట్టాలి. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్పాలి. అవి తన యొక్క ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిందే తప్ప వేరే ఏమీ లేదు. నెక్స్ట్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నాకు చాలా ఆశ్చర్యకరం వేసింది, అసహ్యం వేసింది ఏంటంటే, ఇవాళ ఇప్పటికీ కూడా ఈ యువగళంలో మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు గారిది విన్నా, లోకేష్ గారిది విన్నా, బాలకృష్ణ గారిది కూడా విన్నా. నేనేమంటున్నానంటే, మీరు ఓడిపోయారు, ఒప్పుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగినటువంటి ఎన్నికలు. కానీ సైకో మినిస్టర్ అని, సైకో జగన్ అని నేను ఇవాళ ఒక్కటి అడుగుతా ఉన్నా,
మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు మీకుందా అసలు? ఒక మినిస్టర్ని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో జగన్, సైకో ఈయన బాధ్యతాయుతంగా నేర్చుకున్నాడంటే ఏం నేర్చుకున్నాడండి? ఇంకోటి కూడా ఇప్పుడు ఆయన హామీల గురించి మాట్లాడుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే ఇప్పుడు ఏదో మేనిఫెస్టో గురించి ఇప్పుడే మన లోకేష్ గారు మాట్లాడేశారు. మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నాడో. ఇప్పుడు ఆయన లోకేష్ మాట్లాడుతున్నాడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట. మరి వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి చేశాడు, 15 సంవత్సరాలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంటే ప్రజలు ఆయన ఎక్కువసేపు ఓడించారు. ఆయన అధికారంలో ఉన్నదానికంటే ఆయన ప్రతిపక్షంలోనే ఎక్కువ సార్లు కూర్చోబెట్టారు. అటువంటి ఆయన 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు? ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు? ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు? ఇవన్నీ ఏమన్నా చూసాడా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడట. నెక్స్ట్ ఇంకొకటి 2 నిమిషాలు మాట్లాడేసి నేను క్లోజ్ చేస్తాను సార్. ఇంకొకటి కూడా ఏంటంటే జగన్ గారి మీద పడి ఏడవటమే తప్ప వాళ్ళు ఏమన్నా ఇదిగో మేము చేస్తాము అని చెప్పడానికి నేను వాళ్ళ ఒకటి అడుగుతున్నా వీళ్ళని. మీరు 2014లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రామిస్ చేశారో 600 హామీలకి నన్ను ప్రశ్నించండి, నేను దీనికి బాధ్యత వహిస్తాను అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దానికి ఫెయిల్ అయ్యారా లేదా? ఎందుకు ఫెయిల్ అయ్యారు? రుణమాఫీ మనం ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆడవారికి కూడా, మహిళలకు కూడా ఆ రోజు కూడా ఇస్తానని చెప్పారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, దీపం ఇదని చెప్పని చెప్పారు, ఇవ్వలేదు కదా. రుణమాఫీ చేయలేదు కదా. డ్వాక్రా మహిళలకు ఇవ్వలేదు కదా. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా. వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పుకుంటా వస్తే మంచిది, కానీ ఊరికినే జగన్ గారిని సైకోనో ఏదో మాట్లాడినంత మాత్రాన్ని ఇది కాదు. రెండోది చివరికి ఒక్కటే, రాయలసీమ గురించి మాట్లాడతాడు ఆయన. చాలా చిన్న ఇది అతను అపరిపక్వత ఇంకా ఉన్నాడు, కానీ మన గంటా ఆయన చెప్పినట్టుగా ఎక్కడ మెచ్యూరిటీ పరిపక్వత రాలేదు అనిపించింది. రాయలసీమలో వాళ్ళ నాన్నగారు పుట్టారు, కొన్ని ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండి రాయలసీమలో ఈ రోజు కూడా నీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు అని చెప్పంటే ఆయన్ని మాట్లాడకుండా 4 సంవత్సరాలు వచ్చినటువంటి అది చేయలేదు ఇది చేయలేదు అని అడుగుతున్నాడు. అంటే ఈ అపరిపక్వత యువగళం ముగింపు సభ తెలుగుదేశం పార్టీకి అని చెప్పనని ప్రజలకి అర్థమైపోయిందండి. రైట్. శంకర్ గారు, ఈవేళ కీలకమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక్క వేదిక మీదకి 10 సంవత్సరాల తర్వాత రావడం. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో ఈ జట్టు అనేటువంటిది కీలకం కాబోతుంది. ఫైనల్ పిక్చర్ అయిపోయినట్టేనా? ఇంకా ఏమైనా జట్లుగా చేరతాయి అనుకుంటున్నారా? ముందుగా అందరికీ నమస్కారం. ఫైనల్ పిక్చర్ అయిపోయింది అనుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ, లేకపోతే ఈ యువగలం రెండోసారి అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా ఈయన ఢిల్లీ వెళ్ళిపోయి ఆపేసిన తర్వాత మధ్యలో మళ్ళీ తర్వాత ఏమి పర్లేదు అంత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ టైంలో కానీ పవన్ కళ్యాణ్ గారిని పిలిచింది లేదనేది వాస్తవం, అందరికీ తెలిసిందే. కానీ ఈ యువరాజుని అంటే లోకేష్ గారిని యువరాజుగా ప్రకటించడం కోసం ఈ యువగల యొక్క చివరి సభని అంటే ముగింపు సభని దాన్ని విజయవంతం చేయడం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని పిలిచినట్లున్నారు. దానికోసం మాత్రమే వీళ్ళు సమాయత్తం చేసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చివరిసారిగా అంటే నాకు తెలిసి చాలా స్ట్రెయిన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కలవటం అనేది జరిగింది. కానీ పొత్తుల విషయంలో కానీ, పూర్తి సీట్ల సర్దుబాటు విషయంలో కానీ, లేకపోతే మిగిలిన ఇప్పుడు ప్రధాన పక్షం వాళ్ళకి బీజేపీ, జనసేనకి ప్రధాన మిత్రపక్షం బీజేపీని కలుపుకోవడంలో వీళ్ళు ముందుకు వెళ్ళింది అయితే ఏమీ లేదు. అసలు వీళ్ళ సీట్లే సర్దుబాటు కాలేదు, జనసేనతో సీట్లే సర్దుబాటు కాలేదు. బీజేపీకి ఏమిస్తారు? ఆ తర్వాత కమ్యూనిస్టులు అంటే వాళ్ళంటే వదిలేయండి, వాళ్ళు మామూలుగా వాళ్ళు వీళ్ళతో సంబంధం లేకుండానే కలిసే పరిస్థితి. కానీ బీజేపీకి వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు? బీజేపీ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇద్దాం అనుకుంటున్నారు? ఇవేమీ లేకుండా యువరాజు పట్టాభిషేకానికి పిలిచినట్టుగా ఈయన పిలవటం, వీళ్ళు వెళ్ళి ఇందాక సుందరరామస్వామి గారు చెప్పినట్టు నాదెండ్ల ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పొగట్టం, ఇది లోకేష్ గారికి యొక్క యువరాజు పట్టాభిషేకానికి వీళ్ళందరినీ పిలిపించినట్టు, లోకేష్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి ఈ కూటమికి అనేది ప్రకటించడం కోసం చేశారా అని అనిపిస్తుంది ప్రజలందరిలో. ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ అండి, లాస్ట్ ట్రిప్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు 2014లో జనసేన మద్దతు ఇచ్చింది. ఆ టైంలో
బీజేపీకి 14 సీట్లు ఆఫర్ చేశారు, ఫైనల్గా ఒకటి తీసి 13 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అవును. అప్పుడేది 3% ఓట్లు ఉన్నట్టు సందర్భంలో ఇప్పుడు 0.8% వచ్చినాయి కాబట్టి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే సీట్లు ఏమన్నా అందులో భాగంగా తగ్గించి ఇవ్వడం కానీ చేస్తారా? లేదంటే కనుక జనసేన మొన్నటిసారి 6% ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 10% దాకా పెరిగిందని తెలుగుదేశం లెక్క కడుతుంది. అప్పుడు వాళ్ళకి ఏమన్నా 25 సీట్లు ఇస్తారా? లేకపోతే ఇద్దరికి కలిపి అన్ని సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ తెలుగుదేశం దగ్గర ఉందా? ఏ క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ వెళ్తారా? అదే నేను ప్రశ్నిస్తుంది కూడా అదే. అది చౌదరి గారు చెప్పాలా. అంటే క్లారిటీ ఎందుకంటే ఉందేమో అనుకుంటున్నా నేను. పవన్ కళ్యాణ్ అంత వేగ్గా వెళ్తారని నేను అనుకోవట్లేదు. మీ అంచనా ఏంటి? పవన్ కళ్యాణ్కి చెప్పకుండా ఇదిగో ఇన్ని సీట్లు ఇస్తాం మీకు, ఓ 50 40 ఇస్తాము అని చెప్పకుండా వెళ్తారా? భారతీయ జనతా పార్టీకి తెలియకుండా బీజేపీ పర్మిషన్ తీసుకోకుండా బీజేపీతో పక్కన పెట్టి తెలుగుదేశం జనసేన అనేటువంటిది వెళ్తాం సాధ్యమవుతుందా? ఈ రెండే సందేహం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సాయి గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కానీ జన సైనికులను కానీ వీళ్ళందరి మనోభిప్రాయాలని వీళ్ళందరి అభిప్రాయాలని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి విలువ ఇచ్చాడని చెప్పొచ్చు. ఆయన ఏమేంటో అనేది కనీసం జన సైనికులకే అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన వెనకాల నిలబడతారు. ఎంతవరకు నిలబడతారు అంటే ఈయనకి, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే వాళ్ళు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పవర్ షేరింగ్ అయితే ఎవరు, కాకపోతే ఏంటంటే ఆ హోదా డిప్యూటీ సీఎం ఆయన డిప్యూటీ సీఎం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇంత ముందు కానీ మన ఇప్పుడు 5 తెలంగాణలో డిప్యూటీ కానీ సీఎంలు, 4 5 ఇచ్చారు కదా. 5 నలుగురులో ఈయన ఒకళ్ళు అవ్వచ్చు, దాన్ని 4 యాక్సెప్ట్ 5 ఈయన చేస్తారు ఒకళ్ళు వాళ్ళు. అవ్వచ్చు. అసలు నాకు తెలిసి ఏ ప్రాధాన్యత లేని మంత్రి పదవులు ఇస్తారేమో అనే పరిస్థితి కూడా ఉంది. మీరన్నట్లు 25 30 కాదు కదండి, ఓ 40 సీట్లు బయటికి జనసేనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు 40 జనసేన జనసేనకి ఇచ్చి ఓ 15 బీజేపీకి ఇవ్వాలంటే, ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మన తెలంగాణ ఎదుగుదల వీటితో అది వెనక్కి తగ్గే ఉద్దేశం ఉండదు. వాళ్ళకు 15 ఇస్తే 55 అయిపోద్ది. అప్పుడు 120 పోటీ తెలుగుదేశం. ఆంజనేయ రెడ్డి గారు మొహమాట పడుతున్నారు కానీ బీజేపీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి ఇలా మీటింగ్లు షేర్ చేసుకోవటం, వీటన్నిటికి మాత్రం బీజేపీ దూరంగా ఉందని చెప్పొచ్చు. పురంధేశ్వరి గారు అధ్యక్షులు అయినా కూడా పురంధేశ్వరి గారు రాకుండా, అంటే ఈ మీటింగ్ గురించి కానీ దీని గురించి కానీ ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. వాస్తవంగా టీడీపీ అనేది కుటుంబ పార్టీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, దానికేం కాదండి. కానీ ఈ కూటమి అనేది మాత్రం వీళ్ళు పవన్ కళ్యాణ్ ని తరలించడం అనేది, పవన్ కళ్యాణ్ ని మీటింగ్ తీసుకురావటం అనే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు రావటం వల్లనే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ యువగలం ముగింపు సభ విజయవంతం కావాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు కూడా కలిసి ఈ మీటింగ్ వచ్చింటేనే ఇది విజయవంతం అయిందని చెప్పి తెలుసు. వాళ్ళు విజయవంతం చేసుకున్నారు. కాకపోతే కూటమి విజయవంతం కావచ్చు కానీ పవర్ షేరింగ్ లో మాత్రం వాళ్ళకి అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంలోనే క్లారిటీ లేదని చెప్పొచ్చు. నాకు తెలిసి మీరు అనుకున్నట్టు లోకేష్ చెప్పేశారు కదా చంద్రబాబు నాయుడు సీఎం అని, క్లియర్ గా చెప్పేశారు నిన్న ఇంటర్వ్యూలో. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిని కూడా సీఎం అయితే లోకేష్ కోసం, యువగలం ముగింపు యాత్ర కోసం లోకేష్ గారి కోసం ఇంత హంగామా చేయాల్సిన అవసరం అయితే ఉండదేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అప్పుడు వాళ్ళిద్దరినే ముందు పెట్టే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టే పరిస్థితి అని చెప్పి ఉండేది అనుకుంటున్నాను. కానీ శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు షేర్ చేసుకుంటారా? లోకేష్ కూడా ముఖ్యమంత్రి ఛాన్స్ ఇస్తారా ఈ 5 ఏళ్లలో ఒకవేళ గెలిస్తే? సాయి గారు, జనరల్ గా ఏంటంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది జ్యోతిష్యాలు చెలగదోసాలు మనం చెప్పలేం. జ్యోతిష్యాలు పార్టీ స్టాండ్ ఉండాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యండి, రాహుల్ గాంధీ కాదు మల్లికార్జున్ గారికి. అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ క్లారిటీ ఉంది. మీ దగ్గర కన్ఫ్యూజన్ క్లారిటీ ఉందా? నేను క్లారిటీ చెప్తాను. నేను మీ విషయం కాదు వేరే విషయం మాట్లాడాలా, నేను మధ్యలో ఎంటర్ అయ్యారు. ఒకటేంటంటే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం కలిశారు వైజాగ్. ఆ తర్వాత 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారే బాబు గారి దగ్గరికి వచ్చారు. సరే,
రెండో విషయం ఏంటంటే 4వ-5వసారి బాబు గారు వెళ్ళి వాళ్ళ మాదాపూర్ లో కరెంట్ జరిగింది. దీంట్లో కష్టపడి ఏముంది నాకు అర్థం కాలేదు. శంకర్రావు గారు కష్టపడి కలిచారని చెప్పి నేను అట్లా అనుకోలేదు. విషయం చెప్పండి. ఒక్క విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎవరి వేలో వాళ్ళు నాకు ఎంత సానుభూతి వచ్చింది అనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత లోకేష్ యోగాలం ద్వారా తనకెంత బలం ఉందో చివరిలో మరి మీకు ఏమొచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని సభకు వస్తేనే ఇది విజయవంతం అయింది అనే పరిస్థితికి వచ్చారా అని మేము అనుకుంటున్నాం. శంకర్రావు గారు రాజకీయ పరిజ్ఞానంతో మాడుతున్నారు, మిడిమిడి జ్ఞానంతో మాడుతున్నా నాకు అర్థం కాదు. మరి అది మీరే చెప్పాలి. అవునండి, మీరు మాట్లాడి అడ్డుపడలే. నేను అడ్డుపడితే చాలా సచ్చుకొచ్చుంటాయి. మీరు నీ మాట్లాడి అడ్డుపడదండి, మళ్ళీ అడగండి. ఇప్పుడు రాజకీయ పార్టీ బహిరంగ సభ వెళ్తా ఉంటే ఎవరు పిలవాలని నిర్ణయించేది? మీరా మేమా? మా ఇష్టం, ఎవరన్నా పిలిపించుకుంటాం. బీజేపీ నాయకులు మీటింగ్ పెట్టుకుంటే చిరంజీవిని పిలుస్తారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది మా మిత్రపక్షం. ఈరోజు మేము యువగళం జయప్రదంగా ముగించుకొని గర్జనగా మార్చుకొని ఎన్నికల శంకారం పూరిస్తున్నాం. అదొక వేదికని పబ్లిక్ లో వాడుకున్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఏ సామాజిక వర్గం వైసీపీ ఓట్లేరండి. ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి ఓట్లు వేశారంటే ఒకటి జగన్ మందు దాగుండాలి, గంజాయి దాగుండాలి, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ నిలబడి ఉండాలి, లేదా డెకాయిటో లేదా దొంగలో రౌడీలు ఏంటంటే వైసీపీకి రాష్ట్రంలో ఫ్యాన్ గుర్తు కొట్టేస్తారు. మీకు తెలియకపోతే సర్వే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ఒక నిమిషం మీరు దయచేసి అదే మీ ఇంటరాప్షన్ ఏంటంటే మీరు ఎందుకు మూర్తి గారు అంటే వాళ్ళు వింటున్నారు, మా శర్మ గారు వింటున్నారు, మీరు ఎందుకు ఇంటికి అవుతున్నారు నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం పెద్ద ఎత్తున ఒక్క నిమిషం పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉంటే 5-6 మంది ప్రజానాయకులు, ఒకరు పార్టీ అధ్యక్షులు, ఇంకో పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇంకా చిన్న చిన్న మిత్రులందరూ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అది సక్సెస్ఫుల్ గా ప్రజానాయకుడిగా ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో ఉన్నాడండి. అది ఎవరు మీరు కాదన్నా నేను కాదన్నా ప్రజల్లో తిరిగారు ఎవరు అంగీకరిస్తారు. రేపు పాదయాత్రలు గాంధీ గారు చేశారు, రాహుల్ గాంధీ చేశారు, ఇందిరామ్మ చేశారు, రాజశేఖర్ చేశారు, జగన్ గారు చేశారు. జగన్ చేసిన పాదయాత్ర కాదే, మీకు తెలుసు కనుక్కోండి సరే. జగన్ గారు 4 రోజులు వచ్చారు, 2 రోజులు నశిస్తున్నా కోర్టుకు పోయారు. దీన్ని పాదయాత్ర అనరు. కనీసం ఈయన 226 రోజులు 300 కంటిన్యూ నడిచాడు. ఆయన మేము పెట్టిన యాక్షన్ ఆయన పెట్టుంటే జగన్ పాదయాత్ర కాదు కదా, ఫ్లైట్ యాత్ర వేసింటాడు. మేము యాక్షన్ పెట్టలేదు కదా, హ్యాపీగా తిరిగి తిప్పాం కదా. కానీ ఇక్కడ మా లోకేష్ గారిని ఎన్ని రకాలు హింసించాలి, ఎన్ని రకాలుగా సబ్జెక్ట్ నేను అక్కడికి వస్తున్నాను సార్. ఇన్ని చేసినా సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసాం. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు టీడీపీకి జనసేన మధ్యలో సీట్ల ఒప్పందం ఎప్పుడో ఖరారు అయిపోయింది. దాని మీద ఎవరు మేనిమేషాలు లెక్కాల్సిన అవసరం లేదు. అది మేము చెప్పకూడదు బయట మళ్ళీ చెప్తున్నా సార్ సాయి గారు. సార్ బీజేపీ వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వారు ఎంతవరకు తీసుకొచ్చారో వాళ్ళే చెప్తే తప్ప జాయింట్ యాక్షన్ కమిటీలో కూర్చొని డిస్కస్ చేస్తారు. మేమేం చెప్పండి. మేమే తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిపిఐ కూడా వచ్చింది, సిపిఎం ఇంకా రాలేదు. మిగిలిన పార్టీతో కలవాల వద్దనేది ఇంకా నిర్ణయించాల్సింది జాయింట్ యాక్షన్ కమిటీ. తెలుగుదేశం పార్టీ సపరేట్ నిర్ణయించలేదు, జనసేన నిర్ణయించలేదు. రెండు కలిగి ఒక వేదిక పెట్టుకున్నాం. ఆ వేదిక పొత్తు ధర్మాన్ని మేము విస్మరించకూడదు. కాబట్టి 100% వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. మీ సీట్లు సర్దుబాటు కూడా అయిపోయింది ఎందుకు చెప్తున్నారంటే అది తెలుసు కాబట్టి చెప్తున్నా. దీంట్లో ఆ సంఖ్యాపరంగా పదవికి సంబంధించి ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కూడా ఏమన్నా ఈ 5 ఏళ్లలో అవకాశం ఉంటాయా? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు, అది లోకేష్ గారే మా పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి దాని మీద కాంట్రవర్సీ నేను చేయదలుచుకోలేదు. మా పార్టీ నాయకులు 5 ఏళ్ళు ఆయన ఉంటారు. మిత్రపక్షాలు మాతో కలిసి వచ్చే పార్టీకి సముచిత స్థానం, గౌరవ స్థానం మేమే కూర్చొని డిసైడ్ చేసుకుంటాం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత. కాబట్టి దీనిపైన క్లారిటీ బాగుంటుందని ఆవిడ ఇచ్చేది. మేము ఆ తర్వాత కూర్చొని ఆడుకుంటామే. ముందు ఈ దుర్మార్గం ఇచ్చింది ఎవరు ముఖ్యమంత్రి అనేది తర్వాత, కానీ నిన్న లోకేష్ గారు ఇచ్చిన క్లారిటీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని మీరు చెప్తున్నారు, 5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అని. అప్పుడు తర్వాత ఇంకా ఫైనల్ అయిపోయినట్టే కదా. అంటే నేను ఇంకో మాట వేశాను కదా, ప్రతిపక్షాలు మిత్రపక్షాలు గతకాలు వచ్చేటప్పుడు వాళ్ళకి సముచిత స్థానం, గౌరవ స్థానం మేము ఆడుకుంటాం. మా ఇంటర్వ్యూ కుటుంబం నాకు చిన్న ఉంటాయి కాబట్టి సర్దుకుంటాము. అలా కాకుండా వివాదాలు పోయే సమస్య లేదు. దానిపైన పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లో వారికి ఇచ్చారు, మీకు కూడా తెలిసే విషయం. రైట్.
ఇక్కడ ఆంజనేయ ఒక్క రెడ్డి గారు, నిమిషం సార్, గౌరవప్రదం అంటే ఒక్క ఇప్పుడు నిమిషం పవన్ కళ్యాణ్ వీరశంకర్ గారు మళ్ళీ మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం ఓకే. అందరి దయాకి ఇస్తాను మీకు మళ్ళీ. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ కరెక్ట్ టైం అంటే 2009 సంవత్సరంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు స్పేస్ లేదు, కానీ ఆ స్పేస్ని తీసుకోవడానికి ఆయన ట్రై చేశారు. వాస్తవంగా 98లో మీకు ఒక స్పేస్ వచ్చింది, 99కి ఆ స్పేస్ని మీరు తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఇచ్చారు. 2004లో మీకు స్పేస్ దొరకలేదు, 2009లో స్పేస్ దొరికినప్పుడు చిరంజీవి తీసుకున్నారు. 2014 మీకు స్పేస్ దొరికినప్పుడు తెలుగుదేశానికి ఇచ్చారు. ఈ దఫా స్పేసు చాలా పర్ఫెక్ట్గా ఉంది. అటు పక్కన వాళ్ళిద్దరు ఒక జట్టు ఉన్నారు, ఇటు ఒక జట్టు ఉంది, మీరు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నారు. ఈ స్పేస్ని వినియోగించుకోవడం కంటే ఈ స్పేస్ తెలుగుదేశానికి ఇవ్వడమే బెటర్ అనుకుంటున్నారా? నాయకత్వం చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రాన్ని బాగు చేయగలరని అనుకుంటున్నారా? ఆంజనేయ రెడ్డి గారు, మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి ఒకసారి. సారీ ఓకే అండి, చెప్పండి. ఓకే. ఇలా సాయి గారు 1984లోనే ఎన్టీ రామారావు గారు రాకముందు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో చేసిన పోరాటంతో భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పెద్ద ఎత్తున చూస్తూ ఉండేది. ఆ రోజు కూడా స్పేస్ ఉండేది మాకు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆయన స్పేస్ తీసుకున్నారు. ప్రజలు ఆయన ఒక సినిమా హీరో కావడం, పెద్ద ఎత్తున ఆయనకి కృష్ణుడుగా, రాముడుగా ఆయన యొక్క ప్రభావం, ఆ స్పేస్ తీసుకుని ఆయన అధికారులు వచ్చారు. తర్వాత మీరు చెప్పిన అనేక ఇన్సిడెంట్స్ మీరు చెప్పారు. అదే సమయంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆ యొక్క స్పేస్ ను ఆయన తీసుకున్నారు. మేమేమంటున్నామంటే, మేము ఒక జాతీయ పార్టీగా మేము ఏమి చేయాలా, ఏమి చేయగలం అనేది ప్రజలకు వివరిస్తాం. మేము ప్రజలు ఈ రోజు జస్ట్ ఇంటరప్షన్ అంతే. మిగతా రాష్ట్రాల్లో ఆ స్పేస్ని మీరు ముందు చెప్తున్నారు, చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కి ఫ్రాక్సీ అని మీరు పేరు పడ్డా కూడా చివరిలో ఆ స్పేస్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు, కొంత సాధించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్టర్నేటివ్ మేమే అంటున్నారు తప్పించి మమతా బెనర్జీ గొప్పది, కాంగ్రెస్ పార్టీ గొప్పది అని అంటలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి పాలకుడు, పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి నాయకుడు, మా దగ్గర కూడా నాయకులు మంచోళ్ళే ఉన్నారు, కానీ అక్కడ జగన్ గద్దె దించాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బెటరు అనే స్టేజ్ వచ్చాక మీకు స్పేస్ ఎక్కడ ఉంది? సాయి గారు ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మేము జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు ఎప్పుడో ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 7 లోక్సభ స్థానాలు గెలిచాం. మేము 7 లోక్సభ స్థానాలు గెలిచాము. 2-3 కేంద్ర మంత్రులు ఉన్నారు, 12 మంది శాసనసభ్యులు మాకున్నారు ఆ ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత మళ్ళా 2014లో తెలుగుదేశంతో పెట్టుకున్న తర్వాత ఈ రాష్ట్రం నుంచి మాకు 2 లోక్సభ సభ్యులు ఉన్నారు, 4 అసెంబ్లీకి గెలిచారు, అందులో 2 మంత్రులు అయ్యారు, అసెంబ్లీలో ఉండేవాళ్ళు. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాం రాజకీయాల్లో. కానీ కొన్ని హిస్టారికల్ రీజన్స్ వల్ల, చారిత్రాత్మక కారణాల వల్ల, ప్రాంతీయ పార్టీలో బలోపేతం కావడం వల్ల మాకు కొంత స్పేస్ తగ్గింది. ఈ రోజు ఆ స్పేస్ మళ్ళీ మేము రీగెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు అయిపోతున్నాం. ఒక్క పాయింట్ నేను అనేది ఏంటంటే, స్పేస్ నాకు ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారండి, కాంగ్రెస్ ని తిట్టారు, బీఆర్ఎస్ ని తిట్టారు, మేము ఆల్టర్నేటివ్ అని చెప్పారు. అట్లాగే మధ్యప్రదేశ్లో వచ్చేటికి కాంగ్రెస్ని తిట్టారు, కమ్యూనిస్టుని తిట్టారు, అట్లాగే ఇతర కూటమి సభ్యుల్ని కూడా విమర్శించారు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళందరినీ కూడా. ఛత్తీస్గఢ్లోనైనా అదే జరిగింది, ప్రాంతీయ పార్టీలు మిగతా పార్టీలని వ్యతిరేకిస్తుంటే అజిత్ జోగి పార్టీ ఉంది ఛత్తీస్గఢ్లో, వాళ్ళని. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పొగుడుతా జగన్ మాత్రమే గద్దె దించాలని కోరుకుంటున్నారు. అప్పుడు మీకు స్పేస్ ఎక్కడ ఉంది అంటున్నారు. మేము మరి ఎవరు పొగిడారో నాకు అర్థం కావడం. మీరు కూడా చెప్పారు, లోకేష్ అద్భుతమైన నాయకుడు, చంద్రబాబు నాయుడు అద్భుతమైన నాయకుడు. నేను చెప్పలేదు. ఒక్క నిమిషం, నేను చెప్పలేదు. ఆయన నాయకుడు తయారు చేయడం కోసం ఒక లాంఛన్ ప్యాడ్ లాగా ఇది వాడుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతిపక్షాల వైపు చూస్తున్నారని చెప్పాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ప్రతిపక్షాలు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కదా. సాయి గారు, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కదా. మేము మా రాష్ట్ర నాయకురాల విషయం చెప్పాము. మాకు ఒక స్ఫూర్తిదాయక నాయకత్వం ఉంది, ప్రజల్లోకి వెళ్తున్నాము. ఈ రోజు వికసిత సంకల్ప యాత్ర, వికసిత భారత్ సంకల్ప యాత్ర
పేరుతోటి కేంద్రం చేస్తున్న అనేక పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఈ 2-3 నెలలు అనేక పథకాలు నేరుగా కేంద్రం నుంచి మోడీ గారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి భారతదేశంలోని పేద ప్రజలను ఆదుకుంటున్నారు. ఇది కూడా మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. మేము మా స్పేస్ ను మేము కాపాడుకోవడం కోసం మేము ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలు సాధించడం కోసం పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వచ్చిన సమస్య ఏమిటంటే సాయి గారు, ఈ వైసీపీ అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక విధమైన ప్రచారం, దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద మేము వైసీపీకి అనుకూలంగా ఉన్నామని, అదే విధంగా వైసీపీ ఏం చెప్తే జరిగిపోతుందని, కేంద్ర పార్టీ వైసీపీ ఇక్కడ ఒకటిగా ఉన్నారని అనేది ఒక రకమైన మైండ్ గేమ్ మా మీద దుష్ప్రచారం. ఎవరు చేశారనేది ఎవరు చేశారు? అది తెలుగుదేశం వాళ్ళు అందుకని నేను ఒక నిమిషం సార్, ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ టీడీపీ అండ్ వైసీపీ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేసిందండి. వీళ్ళిద్దరు అదే సార్, వీళ్ళిద్దరు మీడియా ఏమిటి ఇక్కడ, మీడియా ఏమిటి సాయి గారు, ఇక్కడ మీడియా ఏమిటి? మీడియా స్పష్టంగా చీలిపోయింది. ఒకటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా, ఇంకొక మీడియా రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు. మీరు వాళ్ళతో ఉన్నారని చెప్పలా, కానీ ప్రతిపక్ష మీడియా మీరు వాళ్ళతో ఉన్నారని చెప్పింది. నేను అధికార పక్ష మీడియాతో సహా అధికార పక్షంలో ఉండే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ కూడా మేము ఏం చెప్తుంది కేంద్రంలో జరుగుతుంది, మేము వైసీపీ నాయకత్వం కేంద్ర పార్టీతో సయోధ్యతో ఉన్నాము, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే మేము ఏమైనా సాధించుకోరాగలిగాము అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర శాఖ మేము ఎంత పోరాటం చేసినప్పుడు కూడా ఈ అధికార పార్టీ మీద, అధికార పార్టీ తప్పులు ఎత్తి చూపిస్తున్నా కూడా ఒక సెక్షన్ ఆఫ్ ప్రెస్, మీరు అన్నారు కదా, వాళ్ళు మేమేదో కుమ్మకాయ కలిసామని మీరు చెప్పారు. భారత్ అక్కడ టిఆర్ఎస్ పార్టీతో ఏ విధంగా ఒక మైండ్ గేమ్ ప్రజల మధ్యలో తీసుకొచ్చారో దాన్ని బ్రేక్ చేస్తూ మేము 8 అసెంబ్లీ సీట్లు గెలిచాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో మాకు సమస్య పోగొట్టుకున్నారు. దేర్ ఇస్ ప్రాబ్లం. అది ఆ ప్రాబ్లం ఉండేది, నేనేం కాదనలేదు, ఒక సమస్య వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో మేము ఈ యొక్క దురభిప్రాయాన్ని డిస్పెల్ చేసి మా మీద ఉండే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా కానివ్వండి, మా పార్టీ కార్యకర్తల శ్రమ ద్వారా కానివ్వండి, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ద్వారా కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మేము మంచి ఫలితాలు సాధిస్తాము. అట్లాగా అంటే మీరు అట్లా చేస్తున్నట్టు అంటే యాంటీ గవర్నమెంట్ ఉన్నారు, నో డౌట్. బట్ అక్కడేంటి, మీరు కాంగ్రెస్ ని విమర్శించేవాళ్ళు, బీఆర్ఎస్ ని విమర్శించేవాళ్ళు. సరే, అయినా కూడా కాంగ్రెస్ మీ ఇద్దరికి అంటగట్టేది, బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి మీకు అంటగట్టేది, ఇవన్నీ నడిచినాయి. చివరిలో దాన్ని మీరు అటాక్ చేసి సాధించగలిగారు. ఇప్పుడు మీకు 4 నెలల టైం ఉంది. ఇప్పటికైనా మీరు సోమవీర్రాజు ఉన్నప్పుడేమో ఇద్దరిని తిట్టేవాడు, అయినా ఆయన తెలుగుదేశానికి అగెనిస్ట్ వైసీపీ అని ముద్రేసేవాళ్ళు. ఇప్పుడు ఈవిడ ఓన్లీ వైసీపీని తిడితే తెలుగుదేశాన్ని ఏమందు, కాబట్టి ఈవిడ తెలుగుదేశం పార్టీ అనుకోమని ఒక్క మాట. ఇవాళ రోజున మీ పురంధరేశ్వరి గారిని విమర్శిస్తుంటే మాట్లాడుతున్న వాళ్ళు తెలుగుదేశం మంత్రులు. ఇక్కడ విచిత్రం అది, మీ నాయకుల కంటే ఎక్కువ వాళ్ళు ఖండిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం మనిషి అనే ముద్ర వేసుకుంటున్నారు. మీకంటూ ప్రత్యేక ముద్ర, ఇద్దరికి వ్యతిరేకం అన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు మీ దగ్గర కనబడిందా? సాయి గారు పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రిగా చేశారు. ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడలేదే, లేదా చంద్రబాబు నాయుడు తోటి విభేదించి బయటకు వచ్చిన వాళ్ళే కదా. ఆమె ఏ రోజు తెలుగుదేశంలో యాక్టివ్ గా నాయకురాలు కాకపోయినా రాజకీయ పూర్తిగా రాజకీయ ఎత్తుగడ అనేది ఎవరి కాళ్ళు. చంద్రబాబు ఏది పవన్ కళ్యాణ్ కూడా క్రిందసారి ఎత్తుగడ అనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు కూడా ఎత్తుగడ అనే చెప్పాడు, మీరు ఎత్తుగడ అనే చెప్పారు. ఏమైంది? ఎత్తుగడ అనేది ప్రజలకి రీచ్ అయ్యి ప్రజలకు అర్థం కావాలి. అర్థం అవ్వడం అంటే మీరు ప్రత్యామ్నాయం, ఇదిగో వైసీపీలో కోల్పోయే వాళ్ళకి మేము ప్రత్యామ్నాయం, తెలుగుదేశం జనసేన పొత్తులో కోల్పోయే వాళ్ళకి మేము ప్రత్యామ్నాయం అనే ఫీలింగ్ ని జనానికి ఎక్కడ చెప్తున్నారు మీరు చెప్పండి. నేనేమంటున్నా అంటే, ఒక్క నిమిషం సార్, మేము ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉండుంటే మాకు అసెంబ్లీలో 15 సీట్లు, 20 సీట్లు లేదా ప్రత్యామ్నాయ
ఉండుంటే మీరు చెప్పే తెలంగాణలో వాదన ఏది లేకపోయినా వచ్చారు సార్ 8-14% ఓట్లు. ఏమి కాదు లేదు సార్, కాబట్టి మీరు- మేము ఇట్లా కూర్చున్నామంటే అమాయకత్వం. ఇంకా పార్టీ లేదు, మూసుకోవడం. ఓకే. త్రిపురలో మీరు గెలవలేరు, పశ్చిమ బెంగాల్లో మీరు గెలవలేరు, కేరళలో ఇంటికి కూర్చోవాలా, తమిళనాడులో ఎందుకు పనికిరాదు ఇంటికి వెళ్ళి కూర్చోవాలా. సాయి గారు నేను చెప్పేది వినండి సార్, ఒక నిమిషం వినండి సార్. మేము ఈ రాష్ట్రంలో బలహీనంగా ఉన్నాము. ఈ బలహీనం నుంచి ఒక బలమైన శక్తిగా ఏ విధంగా ఎదగాల, అప్పుడు బాబు గారు ఎన్నికల్లో ఏ విధంగా మంచి సరిపోతుంది. ఫలితాలు సాధించాల కోసం కొన్ని రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి. మీకు తెలుసు, జమ్మూ కాశ్మీర్ పీడీపీతోనే కలిసాము, మా మీద విమర్శలు వచ్చాయి. ఆ రోజు జమ్మూ కాశ్మీర్ ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ అట్లా తెలుగుదేశంతో కలుస్తారా? పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఏం జరగబోతుందో మనం చూద్దాం. దీన్ని నేను బట్టి ఇందాక మీరు చెప్తున్న మొదట్లోనే దాన్ని బట్టి చెప్పాను, తెలుగుదేశం మేము జనసేనతో కలిసి వెళ్తాం రాష్ట్ర అనుకోవచ్చు. ప్రయోజనాలే మాకు ముఖ్యము, రాజకీయ ప్రయోజనాలు కాదు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యము. ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటాం. రైట్. సుందరరావు శర్మ గారు, మొత్తం మీద మాకు వాళ్ళు మా ఆంజనేయ రెడ్డి గారు చాలా నచ్చారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్, ఈయన, తెలుగుదేశం అందరూ కూడా ఎంతసేపటికి బాబు గారిని మొయ్యాలనే కోరికే తప్ప వాళ్ళ పార్టీని కొంచెం అన్నా ఇచ్చేద్దాం అనేది లేనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం అధికారంలో కలిపి- మీరు లేదు సార్, మీరే ఉన్నారు. ఏమండి అధికారంలో వైసీపీ ఉంది, మేము కాదు. అదే మీరు మీరు ఎప్పటికీ అధికారంలోకి రారు ఇంకా దానికి మళ్ళీ వద్దులేండి శాపనార్థాలు. అందుకే అందుకే అంటున్నా. మరి మధ్యలో ఎందుకు శర్మ గారు వద్దులేండి. ఇప్పుడు నేను ఒక్క నిమిషం సాయి గారు, మీ సంతోషంగా కొన్నాడు 60. ఒక్క నిమిషం చౌదరి గారు. ఇప్పుడే నేను ఇందాక చెప్పాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు అని చెప్పని. ఇందాక సినిమా టీజర్కి వస్తే ఆ అబ్బాయిని ఎట్లా పొగుడతాడని పవన్ కళ్యాణ్, అదే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేసినందుకు అభినందనలు. నాకు పాదయాత్ర చేసేటువంటి అదృష్టం కలగలేదు, పాదయాత్ర చేస్తేనే జనాలకి దగ్గరగా వెళతాము. ఇదండి ఆయన చెప్పింది. అంటే ఈ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ అనమాట. అంటే నేను మీ అబ్బాయి బాగా చేశాడు అని ఎట్లయితే నేను చెప్పాను కదా, సినిమా టీజర్కి వచ్చి సినిమా వాళ్ళ అబ్బాయిని ఎట్లయితే ఇచ్చేస్తారో అది చేసి ఇప్పుడు పక్కన కూర్చున్నాడు. నేను ఇవాళ ఒక్కటి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఇంకొకటి ఇక్కడ చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఇదే మాట్లాడాడు, నెక్స్ట్ టైం జగన్ గారు వస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు అని. నిన్నటి నుంచి నిన్న మీటింగ్ లో కూడా జగన్ గారు అదే చెప్తున్నారు. వలసలు అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు, బాలకృష్ణ గారు ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు, లోకేష్ గారు ఎక్కడున్నారు అని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రజలం. ఇప్పుడు చౌదరి గారైనా నేనైనా ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము అడుగుతున్నాం, మీరు ఎక్కడున్నారు, మరి ఎందుకు రారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పని అడుగుతున్నాం. అయితే వీళ్ళు ఒక్కటి ఏంటంటే, జగన్ గారు ఎత్తకండి, ఎందుకంటే ఆయన అంతకుముందు ఫస్ట్ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండాల్సింది పోయి పారిపోయి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఇంకొకటి, ఇందాకటి నుంచి కూడా మనం అందరం ఒక మాట చెప్తున్నాం. నేను ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీద వీళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి దూషణ, వ్యక్తిగతమైనటువంటి అక్కసు, ఈర్ష్య తప్ప ఆయన చేసేటువంటి పథకాలు మేము చెయ్యమని చెప్పను. కానీ ఇందాక బాలకృష్ణ గారు ఒక చోట చెప్తున్నాడు, సంక్షేమానికి ఫ్రీ వస్తాయి అవన్నీ ఇస్తున్నాడు, అవన్నీ నమ్మకండి అని చెప్పిన ఒక పక్కన ఆయన చెప్తుంటే, లోకేష్ ఏమన్నా 20 మేము ఇవి ఇస్తాము, దీపం సిలిండర్లు ఇస్తాము, మహిళలకు 18,000 ఇస్తాము అని చెప్పిన ఆయన చెప్తుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నేను ఏమని అడుగుతున్నానంటే, వాళ్ళ ప్రజలు ఒక్కటే అడుగుతా ఉన్నారు, చంద్రబాబు గారు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారము ఆయన ముందుకెళ్తాడా లేదా? ఈ మాటకు ఒకటి ఇది ఉంది నాకు. ఎందుకంటే మన 1999 ఎలక్షన్స్ లో రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడాడు, ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలా. కానీ అదే ఇష్యూని తీసుకుని మళ్ళా 2004లో మళ్ళా అదే మాట్లాడాడు, గెలిచాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, లేదా లోకేష్ గారు కూడా, లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క మాట చెప్పాల్సింది ఏంటంటే, 600 హామీలు ఇచ్చాము, ఆ రోజున మేమేమి చేయలేకపోయినాము, మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పాలన్నా చెప్పాలి, లేదంటే అసలు సంక్షేమ పథకాలు. ఒక్క పాయింట్ చెప్పండి. సాధారణంగా మేకపోతు గాంభీర్యం ఉండటం వేరు, వాస్తవం వేరు. ఇప్పటికీ 2 కలిశారు, 3వ వాళ్ళు కూడా ఆల్రెడీ కలిశారు, 4వ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. 5వ వాళ్ళు అయినటువంటి భారతీయ జనతా పార్టీ వస్తే రానంటోంది సిపిఎం, బీజేపీ వచ్చినా సిపిఐ మాత్రం తోడు నిలుస్తానంటోంది. ఆ స్థాయిలో జట్టు కట్టడం అన్నటువంటిది బాబుని చూసి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక్కళ్ళు రావట్లేదు అనేటువంటి భయం మీకు లేదా? నెంబర్ 2, ఇవాళ ఒక్కసారిగా అంటే మీరు ఎన్ని విభేదాలు సృష్టించాలని ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు, విజయం కోసం అన్నటువంటిది పరుగులు పెడుతున్నారు. దీని ఇంపాక్ట్ మీరేమో ఉన్న సీట్లలో మార్పుల ద్వారా కొత్త వాళ్ళని తీసుకొస్తే ఉన్న వాళ్ళకి పాత వాళ్ళకి మధ్యన సంఘర్షణ వాతావరణం మధ్యన మీ పరుగు నడుస్తోంది. ఇది ఏ విధమైన రిజల్ట్ మీకు ఇవ్వబోతోంది అన్నటువంటిది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా?
సాయి గారు, మీరు మొదట అడిగినటువంటిది మీ అందరికీ మనందరికీ కూడా తెలిసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ద్వారాలు తెరవలేదు, అట్లీస్ట్ కిటికీ కూడా తెరవట్లేదు. ఆయన మనం సింగిల్ గానే వెళ్దాము, వీళ్ళందరినీ తీసుకుంటే నేను చెయ్యవలసినటువంటివి చెయ్యలేను అనేటువంటి ఒక ఇదిలో ఆయన ఉన్నారు. 2014లో ఓడిపోయిన తర్వాతన నాకు తెలిసినంత వరకు ఆయన మళ్ళా ఎవరో ఒకళ్ళతోటి కమ్యూనిస్టులతోటో ఇంకోళ్ళతోటో పెట్టుకుంటాడని అనుకున్నారు. కానీ ఆయన మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు, చంద్రబాబు గారైనా ఎవరైనప్పటికీ కూడా ఈ ఎలియన్స్ పార్ట్నర్స్ తోటి మనం చెప్పాల్సినటువంటి ఎజెండా, ప్రజలకు వెళ్లాల్సిన ఎజెండా కుదరదు అనే ఉద్దేశంతో ఆయన 2019లో వెళ్ళాడు. ఇవాళ 2024కి వచ్చినా కూడా మీరు ఇందాక ఒక్క మాట అంటున్నారు, వాళ్ళందరూ కలుస్తారు, ఒకళ్ళకి కలుస్తారని. ఇవాళ దేశ రాజకీయ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకే రకంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కూడా INDIA రోజు ఎవరు వస్తారో తెలియదు, ఎవరో ఒకళ్ళు గెలవాలి. ఇప్పుడు చివరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుండు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఇంకెక్కడో వాళ్ళు గెలిస్తే బాగుంటుందని అనుకునేటువంటి వాళ్ళందరూ ఏకమైనప్పటికీ కూడా మీరు ఇందాక ఆయన ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాటి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఇది చూసి 3 రాష్ట్రాల్లోనూ గెలిచి ఇప్పటికీ ద స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నట్టుగా ఇవాళ ఈ తుక్కు బ్యాచ్ 4 కలిసినా, ఇంకొకళ్ళు ఎవరన్నా కలిసినా, రేపు పొద్దున ఈ మాట కూడా నేను అంటున్నాను సార్, కమ్యూనిస్టులు బీజేపీ కలవరు అనేది కూడా అనొద్దు. 1985 ఎన్టీ రామారావు గారు ఒక పక్కన కమలం, ఒక పక్కన ఎర్ర గుర్తులు కలిసి పోటీ చేసినటువంటిది కూడా మనం చూసాం ఆ రోజున. అయితే ఆ రోజున ఎన్టీ రామారావు గారికి ఇది తోటి గెలిచారు, అందులో అనుమానం ఏం లేదు. కానీ పార్టీలు నాశనం అయిపోయినాయి, కమ్యూనిస్టులు లేకుండా పోయారు, భారతీయ జనతా పార్టీ నాశనం అయిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది, వాళ్ళని ప్రజలు నమ్మట్లేదు. ఇక ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఏమైనా చేయని, మోసాలు చేయని, కుట్రలు చేయని, వెన్నుపోట్లు చేయని, ఏదైనా చేయని, మొత్తం మీద ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఎవరో ఒకళ్ళని ఊతకర్రలు తెచ్చుకుని ఇప్పుడు దాకా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి దయచేసి మధ్యలో ఇంటరప్ట్ చేయదు. నేను ఇవాళ మీరు వెయిట్ చేయండి, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇవాళ రోజున కమ్యూనిస్టులు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. ప్లీజ్ చౌదరి గారు, ప్లీజ్. ఓడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి మీకెందుకండి ఇంకా మళ్ళా మధ్యలో చౌదరి గారు నేను మాట్లాడుతున్నాను, మాట్లాడియండి, అవకాశం ఇవ్వండి. నేను మాట్లాడతాను, ఓకేనా సార్? నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవాళ కమ్యూనిస్టులు కలవచ్చు, కాంగ్రెస్ తోటి కలవచ్చు, బీజేపీ కలవచ్చు, పవన్ కళ్యాణ్ కలవచ్చు, చంద్రబాబు గారు కూడా కలవచ్చు, తప్పేం లేదు కదా సార్? వాళ్ళందరూ కలుస్తారు. మీరేమంటారు? మీ అభ్యర్థులు మారుస్తున్న సందర్భంగా ఏమవుతుంది మీకు? మా అభ్యర్థులు మార్చడంతో ఇవాళ రోజున చంద్రబాబు గారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు సార్. నేను ఇవాళ ఎందుకంటే మీ యొక్క బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఇన్ని రోజుల పాటు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భయపడి వస్తున్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు కాదు, టీడీపీ పార్టీ అనుకోండి. ఎందుకంటే నేను ఇవాళ నిజంగా చెప్తున్నా మీకు, నేను బయట తిరుగుతున్నా, జనాలు ఏమని అడుగుతున్నారంటే, సాయి గారు ఒక్కటి చేసుకోండి, నన్ను ఒక్క మాట అడుగుతున్నారు, అసలు ఇతను ఏంటే ఆ బాబు మీ జగన్ గారు? నన్ను నిజంగా అడిగినట్టే మీకు ఒక్కటే చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తా. ఏంటి అసలు ఇతను మొన్న 17 మంది మినిస్టర్లను చేసి పారేశాడు, 25 మందికి. అందరూ భయపడ్డారు. ఆ రోజున మా పత్రికలు, పచ్చ పత్రికలు అన్ని కూడా చెప్పినాయి, ఇంకేముంది ఎదురు తిరిగారు, మంత్రులు వెళ్ళిపోతున్నారు, 70-80 మంది బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పారు. ఏమీ జరగలేదు. మళ్ళీ ఇవాళ ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నాడు ఏంటి అని అడిగితే నేను అదే చెప్పా. ఆయన ఈ సామాజిక న్యాయం చేయాలనుకుంటున్నాడు, సోషల్ జస్టిస్ చేయాలనుకుంటున్నాడు. ఇవాటి రోజున ఏదైతే సమాజానికి కావాలనుకుంటున్నాడో అది మొండిగా చేసుకుని వెళ్తున్నాడు. అటువంటి మొండి అయినటువంటి నాయకుడు, పట్టుదలను ఉన్నటువంటి నాయకుడు, నేను ఇది చేస్తాను అంటే చెప్పేటువంటి నాయకుడికి ప్రజలు డెఫినెట్ గా ఆ అధికారాన్ని మళ్ళా ఇస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. మీ చివరిగా ఒక్కటే చెప్తున్నా, మీరు చెప్పినట్టుగా ఇవాటి రోజున అందరూ కలుస్తారు అనేటువంటి భయం మాకు ఏమీ లేదు. డెఫినెట్ గా మేము ఒంటరిగానే వెళ్తాము. ఆ ఒంటరిగా వెళ్ళటమే మళ్ళా ఆయనకి 175కి 175 ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపడదు. రైట్. వీరశంకర్ గారు, ఇక్కడ ఎత్తుగడ, సాధారణంగా ఎలక్షన్ అంటేనే ఎత్తుగడ, సమిష్టి ఎత్తుగడ ఒకటి, ఒంటరి ఎత్తుగడ ఒకటి, ఈ రెండిట్లో
ప్రజలు ఇప్పుడు ఏం చర్చించుకుంటున్నారు? నాకు తెలిసి సమిష్టి ఎత్తుగడ అనేది చంద్రబాబు నాయుడు గారు సఫలమయ్యారని చెప్పొచ్చు. మన సుందరరామ శర్మ గారి మాటల్లో చూస్తే ఈ ఈ సమ్మేళనాన్ని మొత్తాన్ని చూసి వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. కానీ మనం అనుకునే విషయం ఏంటంటే, పూర్తిగా మనందరికి తెలియదు ఏంటంటే, బీజేపీ అనేది తన స్టాండ్ అనేది తీసుకోలేదు. ఇక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ నాయకత్వానికి ఎలాంటి సూచనలు లేవు, క్లియరెన్స్ లేదు, 100% క్లియరెన్స్ లేదు. బీజేపీ అనేది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిపోయే పరిస్థితి ఉంటదేమో. బీజేపీ కనుక ఈ కూటమిలో చేరితే మాత్రమే జగన్మోహన్ రెడ్డి రానియడు, బీజేపీ వెళ్ళదు, అందులో మొహమాట లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గారు కల్లో కూడా ఆంజనేయ రెడ్డి గారు, చిన్నపిల్లల అట్లాగా ఉంటది. అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చిన్నపిల్లల చేష్టలాగా ఉంటాయండి. చంద్రబాబు నాయుడు బయటకు దానికి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి రాగానే అరెస్ట్ అయిపోయింది, ఆ కేసు ఏమైపోయింది అర్థం కాలేదు. అదే అనేది అవి సిల్లీగా ఉంటాయి. తగదది తీసుకొని ఆంజనేయ రెడ్డి గారు మీరు కొత్తలో స్టాండ్ తీసుకొని ఈ కూటమిలో కలిస్తే వీరశంకర్ గారు, మీరు విశ్లేషకుడుగా ఉండేటప్పుడు రాజకీయ నాయకుడు కాకూడదు. ఏంటంటే ఇక్కడ వైసీపీ బీజేపీ కలవడం అనేది ఇంపాసిబుల్. కాంగ్రెస్ మీరు ఎంబడి పడుతున్నారు బీజేపీకి. మరి ఇప్పుడు మీరు బీజేపీకి ఎందుకు ఎంబడబడుతున్నారు? సాయి గారు, వీళ్ళు ఇప్పుడు అధికార పక్షం గాని, ఇప్పుడు ఈ కూటమి గాని, వీళ్ళు ఎక్కడ కూడా ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నారు. సభ బాగానే సాగింది, ఈ కూటమి కూడా బాగానే ఉంది. కానీ ఎక్కడా కూడా అభివృద్ధి గురించి గాని, పోలవరం గురించి గాని, హోదా గురించి గాని, పరిపాలన గురించి ఎక్కడ ఒక్క ముక్క కూడా ప్రస్తావించలా. ఏదో తెలియక ఏదో బాలయ్య గారు పోలవరం అది ఇదని 2-3 ముక్కలు మాట్లాడాడు. కానీ ఎందుకంటే గతంలో వీళ్ళు చేయలేదు, ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని అసలు విషయాన్ని దాటేసి చేశారు. వీళ్ళు కూడా ఎవరు అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైసీపీ మొత్తం వీళ్ళెవరు కూడా అభివృద్ధి గురించి ఏం మాట్లాడకుండా, దాని గురించి మాట్లాడకుండా ఉండాలనేది పార్టీలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరామ శర్మ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఆంజనేయ రెడ్డి గారు, వీరశంకర్ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే యువగళం యాత్ర ద్వారా పట్టాభిషేకం జరిగింది. తెలుగుదేశం భవిష్యత్తు నాయకుడు లోకేష్ అన్నటువంటిది అధికారికంగా సర్టిఫై చేసినట్టయింది. దానికి స్టాంప్ వేసింది పవన్ కళ్యాణ్. మరి ముఖ్యమంత్రి పదవి కూడా షేరింగ్లు వస్తాయా లేదా, యువగళం తర్వాత జరగబోయే రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయో చూద్దాం.